విడుదలే అయిపోయింది మనం మాట్లాడుతున్నాం. లేదు ఫస్ట్ చెప్పండి కవర్ ఏమన్నా మనం తీసుకున్నాం మళ్ళీ స్టేషన్లు ఇచ్చి ఇస్తారు రావాలి విశ్వనాథ్ సరిగ్గా రాలేదు ఇలేమమ్మా సర్ప్రైజ్ ఇస్తున్నాడు. విశ్వనాథ్ ఉంటే చాలు ఓకే సార్ ఇప్పుడే తెలియదు ఇన్స్పెక్టర్ సార్. రీసెంట్గా మన జిల్లాలో ముఖ్యంగా పీలేరులో అఫెన్సెస్ జరిగినాయి కొన్ని, అదేవిధంగా రాయచోట్లో కొన్ని జరిగినాయి, రాజంపేటలో, మన్నూరు, రైల్వే కోడూరు ఏరియాల్లో వరుసగా హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ అంటే ఇళ్లలో చొరబడి బంగారం అయ్యి కాజేయటం అనేది జరిగింది. దాని రిలేటెడ్ ఒక స్పెషల్ టీమ్ని ఫార్మ్ చేసి దర్యాప్తు చేయటం, ముఖ్యంగా మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ గారు అయితేనేమి, రాజంపేట ఏఎస్పీ గారు, ముఖ్యంగా సిసిఎస్ మన్నూరు, అదేవిధంగా కోడూరు సర్కిల్, కోడూరు టౌన్ వాళ్ళు అందరూ కలిసి జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ముఖ్యంగా వరుస పెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని ఆపాలన్న దృష్టితో ఒక టీం ఫార్మ్ చేయడం, ఆ టీము సీసీటీవీ అనాలిసిస్ మరియు టెక్నికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం ద్వారా ఈ అఫెండర్ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోటా శివకుమార్ అలియాస్ శివభవాని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది. అది కూడా సీసీటీవీల ద్వారా కనుగొన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సీసీటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎంఫోసిస్ చేయడం ద్వారా చాలామంది సీసీటీవీస్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా ఇతన్ని ఒక బైక్ని గుర్తించడం, బైక్ మీద ఉన్న ఇతన్ని పాత అఫెండర్స్తో పోల్చి చూసినప్పుడు చూచాయిగా గుర్తించి ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అనేది తీయటం ద్వారా మేము గమనించింది ఏంటంటే వీ హ్యావ్ కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ తోటా శివకుమార్ అలియాస్ శివభవాని. ముఖ్యంగా ఇతను 150 కేసెస్లో నిందితుడు. ఇతని మీద 150 కేసులు ఉన్నాయి. ఇతను వైజాగ్ గాజువాక ఏరియాకి సంబంధించిన అతను. గతంలో విజయవాడ, బందరు, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, హనుమాన్ జంక్షన్, కొయ్యలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ. సో త్రూఅవుట్ ద ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ 150 అఫెన్సెస్ టిల్ డేట్. దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి 24 డిసెంబర్ 15వ తేదీ అంటే జస్ట్ 6 months బ్యాక్ రిలీజ్ అయ్యాడు. అవ్వడంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది. అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం, అక్కడ నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జట్టి బాలసుబ్రహ్మణ్యం అతను తిరుపతి అతను. ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం, ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు.
అక్కడ మళ్ళీ పోలీస్ వాళ్ళు నిఘా పెట్టారు, మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు, A3 సూర్యపల్లి వెంకటేష్ అని చెప్పి, ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను. ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకు రాజమండ్రి, కోడూరు అండ్ మన్నూరు PS లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది. అన్నీ కూడా 300 గ్రామ్స్ 250 గ్రామ్స్ ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి. సో వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాము. ఎక్కడైనా సరే జనరల్గా ఇళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు మనం అన్నీ కనుక్కొని ఇస్తాం మామూలుగా అంతగా ముందు. ఈ మధ్యకాలంలో అది విధంగా కనుక్కోవట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకుని ఎంటైర్ చుట్టుపక్కల ఏరియా జిల్లాలో మొత్తం అఫెన్సెస్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వడం వల్ల ముక్కుమొహం తెలియని వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావిచ్చినట్టు అవుతుంది. సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఇలానే చేశారు, మన దగ్గర ఇటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హీ హాజ్ కన్ఫెస్డ్ ఫర్ 17 అఫెన్సెస్ త్రూ విచ్ 960 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, దాదాపు 1 కిలో అన్నట్టు, 40 గ్రాములు తక్కువ కిలో, అండ్ దాదాపు 2 కిలోస్ సిల్వరు అండ్ 1.4 lakh రూపీస్ క్యాష్ ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. అయితే దీంట్లో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే, కొంతమంది వాళ్ళ దగ్గర పోకపోయినా సరే దొంగతనం అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎగ్జార్బిటెంట్గా లేని బంగారం కూడా ఉంది అని చెప్పి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేసాం ఒకళ్ళిద్దరు. సో ఇటువంటివి ఉన్నా కూడా కంపల్సరీ చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.